100 బస్తాలు తెచ్చినావు. 100 బస్తాలకు ఎంత రేట్ ఇచ్చామంటున్నారు? ఎవరు పలకడం లేదా? కొన్ని కూడా రాలే. నీకు వారం అయింది, ఎవరు రావడం లే. 100కి 7 రావడం లే. చెప్పనీలే. 100కి 7 రావడం లే. కనీసం మీకు 2000 నుంచి 3000 ఇస్తే కానీ గిట్టదు. బాగండకాయలకు 3000 అని ఉండాలి, బాగలేనికాయలకు 2000 అని ఉండాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొగాకు రేట్ లేదంటే ఆడికి పోతే గవర్నమెంట్ కొని చేసింది. పత్తి రేట్ లేదంటే పత్తి చుండికి పోతే చేసింది. మామిడికాయల రేట్ లేదంటే మామిడికాయలు కాడికి పోయినాడు. ఇప్పుడు ఉల్లిగా తర్వాత మిర్చికి అంటే ఎండుమిరపకాయలకు రేట్ లేదంటే అప్పుడు పోయినాడు. సరే పోతుంటే ఈయన కావాలని పోతున్నాడు అని, కానీ పోయిన నుంచి ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ రేటు పెంచుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలది కూడా ఆయన దృష్టి పోయింది. రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన దృష్టి పోయింది. మమ్మల్ని పోయి చూసి వచ్చి ఎట్లయింది ఏం పరిస్థితి చెప్పమంటున్నారు. అది కనుక్కొని పోనీకి వచ్చినాం. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అవసరమైతే ఉల్లిగడ్డ రేటు మీద ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రజలలోకి వచ్చి దీని మీద డిమాండ్ తీసుకుంటాడు. కర్నూలుకి వస్తాడు. ఇలాంటి ఎక్కడ ఉల్లిగడ్డలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికే పోనీకి సిద్ధంగా ఉంటాడు. కర్నూలు ఎక్కువ. లారీ వానికే ఉల్లిగడ్డలు ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి రావాలి.